హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నక్షత్ర గిల్లిందని చెప్పేసి భూమి కావాలని గగన్ని బయటికి పంపించేలా చేస్తుంది. ఎందుకంటే మామయ్య చేత మృత్యుంజయ హోమం జరిపించాలంటే ఇక బావకి ఏం కాకుండా చూడు స్వామి అని చెప్పేసి ఈ విధంగా ఇక హోమానికి ఏర్పాట్లు చేసిన తర్వాత చీకటి పడిపోతూ ఉంటుంది. అత్తయ్య, నువ్వు వెంటనే ఇక గుళ్ళోపలికి రాండి, మావయ్య చేత మృత్యుంజయ హోమం జరిపిస్తా అంటే అపూర్వ గగన్ గాడు ఉన్నాడు కదమ్మా, దానికి నేను ఎలాగైనా ఏర్పాటు చేశాను, బావను బయటికి పంపించాను, నువ్వు త్వరగా మావయ్యని తీసుకొని ఇక వెంటనే పూజ జరిపిస్తూ రాండి, నేను ఎవరు ఎలా ఎటు నుంచి వస్తున్నారో వెంటనే బయట నుంచి గమనిస్తూ ఉంటాను. సరే అమ్మా అని చెప్పేసి మృత్యుంజయ హోమానికి పంతులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు కదా. ఈలోపు వెంటనే కేపీ తీసుకొని వెనక నుంచి గుడి లోపలికి వస్తుంది. ఇక ఈలోపు పంతులు గారు, ఏమైందమ్మా, త్వరగా పూజ కార్యక్రమం ఇక మీరు త్వరగా ముగిస్తే సరిపోతుంది, చీకటి పడే సమయం అవుతుంది. సరే పంతులు గారు అని చెప్పేసి ఈ విధంగా ఇక నీ భర్త చేత ఈ మృత్యుంజయ హోమం నువ్వు దగ్గరుండి చేపించాలమ్మా అంటుండగా సరే అని చెప్పేసి వెంటనే పంతులు గారు చెప్పినట్టుగా కేపీ చేత మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే గగన్ని బయటికి తీసుకెళ్ళి గగన్ని అందరూ నానా మాటలంటూ ఇది గుడి అలా చెప్పేసి ఆడపిల్ల నడుం గిల్తావా అనే విధంగా గొడవ పడుతూ ఉంటారు. అసలు మీకు చెప్తే అర్థం కదా, నేను ఎవరి నడుం గిల్లలేదు, కావాలని ఇదంతా ఎవరు నా మీద పగపట్టినట్టుంది. అయినా ఇదంతా చూస్తుంటే ఈ అపూర్వే కావాలని చేసింది. ఏంట్రా, నా కూతురు నడుం గిల్లింది కాకుండా నేనే కావాలని చేసినని నా మీద లేనిపోని తోస్తావా అని విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు కేపీ చేత మృత్యుంజయ హోమం జరిపిస్తూ ఉంటుంది. ఇక భూమి, బావకి ఏం కాకుండా చూడు స్వామి, ఇక ఎందుకంటే మామి చేత ఈ పూజ జరిపించాలని బావను అలా ఇబ్బంది పెట్టాను అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక అలా మృత్యుంజయ హోమం జరిపించిన తర్వాత పూజ కార్యక్రమం దివ్యంగా చాలా చక్కగా జరిగిందమ్మా, ఇక నీ భర్తకు ఎలాంటి ప్రమాదం కూడా ఆటంకం రాదు అని చెప్పేసి విధంగా పంతులు గారు వెంటనే బొట్టు పెట్టి, అంతే కదమ్మా, ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఆఖరికి ఆ దేవుని దగ్గరున్న విభూతి తీసుకెళ్ళి తనకి రోజు పొద్దున్న సాయంత్రం తనకి పెట్టమ్మా, ఇక తను త్వరలోనే కోలుకునే పరిస్థితి కూడా దగ్గర పట్లో ఉంది అని పంతులు గారు చెప్తున్న తర్వాత సరే పంతులు గారు అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. ఈలోపు అసలు కావాలని ఎవరో నా మీద కక్ష కట్టి ఇదంతా రెచ్చగొట్టి చేసినట్టుగా అనిపిస్తుంది. ఇందాక భూమి నా దగ్గరకు వచ్చి చెర్రి పిలుస్తున్నాడని చెప్పేసి కావాలని చెప్పింది కదా, ఈ భూమి కావాలని ఆ జనాలందరినీ రెచ్చగొట్టి నన్ను బయటికి పంపించేలా చేసినట్టుగా అనిపిస్తుంది. అసలు ఈ భూమి గుళ్ళో ఇంతసేపు ఏం చేస్తుంది అంటే దీని వెనకాల ఏదో జరుగుతుంది అని వెంటనే ఆ భూమి సంగతి చెప్తానని అక్కడున్న కొరడ తీసుకొని కోపంతో గుడి లోపలికి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వను నక్షత్ర గోరంట పిన్ని, అసలు ఏంటమ్మా నువ్వు ఇంతలా బావ మీద ఎందుకు గట్టిగా అరుస్తున్నావు అని అంటుండగా, ఏంటి బేబీ అలా మాట్లాడుతున్నావు, వాడు నీ నడుం గిల్లాడని కదా. అమ్మా దాని గురించి వదిలే, అవును వెంటనే మీ పేరు మీద అర్చన చేపించాము, అంతేకాకుండా ఇప్పుడు గుళ్ళో మనం ఉన్నాం, ఇప్పుడు ఈ గుళ్ళో పూజ జరిపించిన తర్వాత ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. అమ్మ నేను చెప్తున్నాను కదా, వాడి చేత నేను ఏ బొట్టు పెట్టించుకోను, అంతేకాకుండా అర్చన మా ఇద్దరి పేరు మీద చేయాల్సిన అవసరం కూడా లేదు అని అంటుండగా, బేబీ ఒక్కసారి నా మాట విను అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఈలోపు వెంటనే పూజ పూర్తయిపోయిన తర్వాత ఇక వెంటనే అదే సమయానికి గగన్ లోపలికి వస్తూ ఉంటాడు. ఇలా పూజ చేసే సమయంలో సడన్గా గగన్ని చూస్తుంది కదా. ఇక గగన్ చూసిన వెంటనే ఎలాగైనా బావ ఇటువైపు వస్తాడు, వెంటనే బావని ఇక్కడి నుంచి అవాయిడ్ చేసి పంపించాలి అని చెప్పేసి గగన్కి ఎదురుగా పోతుండగా ఇక అదే సమయానికి బావకు కంట మామయ్య కనిపించకుండా ఎలాగైనా ఏదో ఒకటి ఏర్పాట్లు చేయాలని వెంటనే భూమి పూజ జరిపించిన కార్యక్రమం దగ్గర చుట్టూ అమ్మవారి చీర కట్టేస్తుంది. ఇక బావని ఎలాగైనా గుడి లోపలికి రాకుండా చేయాలని వెంటనే భూమి అటువైపుగా వెళ్తుండగా అపూర్వ ఇక్కడ ఏదో జరుగుతుంది అని విధంగా అంటుండగా ఇక ఎదురుగా శారద కనిపిస్తుంది. అదేంటి శారద ఇక్కడుంది, అవును శారద ఏం చేస్తుంది అని విధంగా అనుకుంటూ ఉంటుంది. అదే సమయానికి భూమి ఒక్కసారిగా అపూర్వ మాట వింటుంది.
అంటే ఇటువైపు బావ, అటువైపు అపూర్వ. పిన్ని, ఆ శారద ఏదో చేస్తుంది. ఆ చుట్టూ ఆ పరదేంటి? అసలు అక్కడ ఏం జరుగుతుంది? పిన్ని, త్వరగా పా, ఏదో ఒకటి అనుమానంగా అనిపిస్తుంది అని వెంటనే గబగబ వెళ్తుండగా భూమి అపూర్వ మాటలు విని ఇక లోపలికి వెనక నుంచలొస్తుంది. అత్తయ్య, అత్తయ్య, త్వరగా నడువు. ఇక అపూర్వ మనని చూసింది, నిన్ను గమనించింది అత్తయ్య. ఎలాగైనా మావయ్య చూస్తే మొదటికే మోసం వస్తుంది. ఏంటమ్మా నువ్వు అంటున్నావు? అవునత్తయ్య, త్వరగా మావయ్యని తీసుకొని వెనక నుంచెలు వెళ్దాం పదా. పూజ అయితే అయిపోయింది కదా. అయిపోయిందమ్మా. సరే అత్తయ్య, త్వరగా మావయ్యని తీసుకొని వెళ్దాం పదా అని చెప్పేసి వెనక నుంచెలు వెళ్తుండగా ఈలోపు అపూర్వ అక్కడికి చీర చుట్టూ కడుతుంది కదా, అక్కడికి వచ్చేస్తుంది. వెంటనే పరద తీసి చూసరికి అక్కడ హోమం జరిపించి ఉంటుంది. అదేంటి, ఇందాక ఆ శారద ఇక్కడే కనిపించింది కదా, ఇప్పటికిప్పుడు ఎక్కడ మాయమైనట్టు అని చుట్టూ చూస్తుంటుంది. ఇక మరోవైపు గగన్ మాత్రం భూమి గురించి పట్టుకొని ఎడాపెడ కొట్టాలంత కోపంగా చూస్తూ చుట్టుపక్కల కొడద పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక వెంటనే పూజ పూర్తయిపోయిన తర్వాత అత్తయ్య, మామయ్య ఇక్కడుంటే మొదటికే ప్రమాదం వస్తుంది. అటువైపు అపూర్వ, గగన్ బావ, ఇక ఇద్దరి మధ్యలో మామయ్య ఎప్పుడు నిజం బయటపడుతుందో ఏంటో. వెంటనే మామయ్యను తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్దామని అంటుండగా సరే అమ్మా అని చెప్పేసి వెనక నుంచి వెళ్తుండగా చెర్రీ ఆ గుడి దగ్గర కూర్చుంటాడు. అబ్బా, ఇంకెంతసేపు రా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా చెర్రీ హఠాత్తుగా ఇటువైపు చూస్తాడు. అదే సమయానికి కారులో నుంచి కారు తీసుకొస్తుంది కదా, ఈలోపు వెంటనే కారులోకి కేపీని ఎక్కిస్తూ ఉంటుంది. ఇక అలా అటు ఇటు చేలి పట్టుకొని భూమును శారద ఇద్దరు కలిసి వెంటనే కేపీని కారులో ఎక్కిస్తుంది. అదేంటి, పెద్దమ్మ గుళ్ళోకి వచ్చింది, భూమి ఎవరిని పైకెక్కిస్తుంది కారులో? అసలు ఏం జరుగుతుంది? అసలు చూస్తుంటే నాన్నలా కనిపిస్తున్నాడు. అంటే నాన్న బ్రతుకున్నాడా? ఏం జరుగుతుంది అర్థం కావట్లేదే అని చెప్పేసి వెంటనే ఆ వెనకాల ఫాలో అవుతే అసలు ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఇక అప్పటికప్పుడు చెర్రీ భూమి శారద మీద అనుమానంతో ఆ కారు వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఈలోపు కొడదా పట్టుకొని తిరుగుతుండగా ఈ భూమి నన్ను కావాలని ఇరికించింది కదా, ఇప్పుడు నేను వదిలా ఇంటికైతే ఎలాగో వస్తుంది కదా, అప్పుడు తన సంగతి చెప్తా అని చెప్పేసి ఈ విధంగా వెళ్తుండగా అపూర్వ మాత్రం చుట్టుపక్కల చూస్తూ ఏదో అనుమానంగా ఉంది పిన్ని. ఆ అపూర్వ ఇక మనసులో అనుకుంటుంది, కొంపదీసి కేపైన బ్రతుకున్నాడా, ఈ హోమం జరిపించింది ఎవరు అని చెప్పేసి ఈ విధంగా పంతులు గారు అక్కడ ఉంటారు. పంతులు గారు అని అంటుండగా ఏంటమ్మా ఇక్కడ హోమం జరిపించింది ఎవరు అని అడుగుతుండగా ఇక శారదమ్మ హోమం జరిపించింది అని అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఇక వెంటనే పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా, నక్షత్రం వస్తుంది, అమ్మా బావ కనిపించట్లేదే అని అంటుండగా ఆగు బేబీ, పంతులు గారు అని మళ్ళీ వెనక్కి తిరిగి చూసరికి పంతులు గారు మాయమైపోతారు. అసలు హోమం ఎవరి పేరు మీద జరిపించింది, ఎవరొచ్చారో నిజం తెలుసుకుంటే నిజం బయటపడేది కదా అని విధంగా పంతులు గారి కోసం అటు ఇటు తిరుగుతుంటుంది. ఆల్రెడీ పంతులు గారు ఇంటికి వెళ్ళిపోతాడు కదా, అసలు హోమం ఎవరి పేరు మీద జరిపించింది? ఈ శారద కావాలని భూమి, అందుకనే ఎవరికంట కనబడకుండా అసలు ఏం జరుగుతుంది? అమ్మాయి, నువ్వు ఆలోచిస్తుంటే కొంపదీసి కృష్ణప్రసాద్ అయితే బ్రతికలేడు కదా, అదేంటి పిన్ని అలా అంటున్నావు? ఆల్రెడీ డెడ్ బాడీ మన ఇంటికి వచ్చే, చనిపోయిన కృష్ణప్రసాద్ బతికి ఎలా వస్తాడు? మరి ఆ శారద ఎందుకు హోమం జరిపిస్తుంది? అదే మిస్టరీగా ఉంది. ఎలాగైనా సరే నాకెందుకో అనుమానం వస్తుంది, ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో చెర్రీ కారు వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. వెంటనే ఫాలో అవుతున్న సమయంలో హాస్పిటల్ దగ్గరికి భూమిను శారద చేరుకుంటారు. కృష్ణప్రసాద్ను హాస్పిటల్లోకి తీసుకెళ్తుండగా ఇక వెంటనే చెర్రీ కూడా వెనకాల వెళ్తాడు. కృష్ణప్రసాద్ బతుకున్న విషయం చెర్రీకి తెలిసిపోతుందా? భూమి శారద చెర్రీకి కృష్ణప్రసాద్ బ్రతుకున్న విషయం చెప్తుందా అనేది రివ్యూలో తెలుసుకుందామండి. అస్సలు మిస్ కాకుండా చిన్న లైక్ మాత్రం